పొన్నం సత్తయ్య గారి జీవన సాఫల్య పురస్కారానికి నన్ను అర్హుణ్ణి చేసిన కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ కళాకారుల మధ్య ఆస్కార్ అందుకుంటున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఈరోజు స్థానిక కళాకారుల మధ్య ఈ పురస్కారం అందుకుంటున్నట్టు కూడా అంతే సంతోషం కలుగుతుంది. కారణం ఏంటంటే నేను ఇప్పటికి దాదాపు 860 సినిమాల్లో 3600కు పైగా పాటలు రాశాను. కారణం ఏంటంటే నేను ఒక స్వీయ కవిత రాసుకున్నాను చిన్నప్పుడు. ఏంటంటే నా తాత నా అయ్య కారు పండితులు, నా బంధుమిత్రులు కారెవరు కవులు, నాకైత నా పాట స్వయం సంపాద్యం, అంతా అనుశీలనం కొంత అనుశృతి, అణువంత కలిగింది వాణి అనుగ్రహం పై వాణి అనుగ్రహం రాసుకున్నాను. ఈ అనుశీలనానికి అనుశృతంకి కారణం ఏంటంటే చిన్నప్పుడు మా ఊళ్ళో చల్లగిరిలో నేను నేర్చుకున్న, నేను చూసిన, నేను దర్శించిన ఒగ్గు కథలు, చెండు భాగవతం, యక్షగానాలు మాత్రమే నా ఈ పాటకు స్ఫూర్తి, ప్రేరణలు అవన్నీ కూడా నా చిన్నప్పటి కళారూపాలే. అలాంటి కళారూపాలు వీళ్ళలోంచి వచ్చిన ఆ కళను ఆ ధారణ ఆధారంగా చేసుకుని నేను ఈరోజు నా పాట నిలబడింది. కాబట్టి ఈ కళాకారులతో సమానంగా వాళ్ళ సరసన ఈరోజు నేను కూర్చోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకొకటి, ఇప్పుడు కొమరమ్మ, తన పేరు కొమరమ్మ మొగిలయ్య. నేను బలగం సినిమా చూస్తున్నప్పుడు అన్నం తింటున్నప్పుడు వీళ్ళ సీన్ రావడంతో వెంటనే అలా అవాక్కైపోయి అలా అన్నం తినడం కూడా మానేసి అలా సినిమా చూస్తూ ఆ సీన్ చూస్తూ దాంట్లో లీనమైపోయి కన్నీళ్లు పెట్టుకున్నాను. చెయ్యంతా ఎండిపోయింది, గుండెంతా బరువెక్కిపోయింది. అలాంటి గొప్ప పాట, గొప్ప ప్రతిభ వాళ్ళది. ఇప్పుడు కొమరమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఒక మాట చెప్పింది, మొగిలయ్య ఎందుకు రాలేదంటే మొగిలయ్యకు అనారోగ్యంతో వల్ల రాలేదు, చాలా సమస్యలు చెప్పింది. దయచేసి నా ప్రసంగం తర్వాత మొగిలయ్యకున్న సమస్యలన్నీ చెప్పాలి నువ్వు ఈరోజు చెప్పి. ఎంతోమంది ప్రజానాయకులు ఉన్నారు, తప్పకుండా నీ సమస్యకి ఇక్కడ పరిష్కారం లభిస్తుందన్న నమ్మకంతో నీకు తప్పకుండా చెప్తున్నా. మరొక్కసారి నాకు ఈ అవకాశం, ఈ సత్కారాన్ని, ఈ సన్మానాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, పొన్నం ప్రభాకర్ అన్నకి, రవిచంద్రన్న మామూలుగా అనుకున్నాడు కానీ ఎంతో సాహిత్యాభిలాష, సాహిత్యాభిరుచి ఉన్న వ్యక్తి. తను ఎన్నో పుస్తకాలు రాశారు, ఆ పుస్తకాలు మొన్న ఇంట్లో ఇచ్చిపోయారు, తప్పకుండా చదువుతాను. మీలాంటి సాహిత్యాభిలాష గారి చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోవడం మరొక్కసారి చాలా ఆనందంగా ఉంది. పొన్నం సత్తయ్య గారి సుపుత్రులు మీ అందరి సమక్షంలో కూర్చోవడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. చివరిగా నాకు ఆస్కారు, నాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిన ఒక పాటలోని పల్లవి పాడతాను. పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పోలే రమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి చెట్టు నీడలోన కుర్ర గొంపు గోడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు గలిపినట్టు, నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు, నాటు 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 వీర నాటులు, నాటు 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 ఊర నాటులు, నాటు 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 పచ్చిమిరపలాగా పిచ్చ నాటులు, నాటు 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 విచ్చు కత్తిలాగా వెర్రి నాటు. అందరికీ ధన్యవాదాలు. నేను ఇన్ని పాటలు రాయడానికి మొదటి పాటే మూల కారణం. ఆ మొదటి పాటను నాకు అందించి ఎంతో అద్భుతంగా స్వరపరిచిన శ్రీలేఖ గారు కూడా ఈ కార్యక్రమం ఉండడం ఎంతో సంతోషంగా ఉంది. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు కార్యక్రమంకి వచ్చింది.